వెల్కమ్ టు డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వీడియో. అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మరియు ఇతర జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చాలా ఎగ్జామ్లలో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ గురించి అడుగుతూ ఉంటారు. అటువంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రాబ్లమ్స్ను ఏ విధంగా సాల్వ్ చేయాలో ఇక్కడ వివరిస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ 60 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. నేను ఇక్కడ షార్ట్ ఫామ్లో రాస్తున్నాను పిఎఫ్ అని, రైట్. 60 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏ విధంగా తెలుసుకోవాలో ఇక్కడ చూడండి. ముందుగా ప్రైమ్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కు 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2, 3, 5, 7, 11, 13 అలాగే 17 ఈ విధంగా స్టార్ట్ అవుతూ ఉంటుంది, రైట్. సో ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో వీటికి సంబంధించినటువంటి బేసిక్ వీడియోను మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను, అందులో చూడండి. అయినప్పటికీ కానీ మీకు అర్థం అవ్వడానికి ఒక చిన్న వివరణ ఇక్కడ ఇస్తున్నాను. ఇప్పుడు సాధారణంగా ఫర్ ఎగ్జాంపుల్ 6 తీసుకుందాం. 6కి ఏవేవి డివిజిబుల్గా ఉన్నాయి? 2తో 6 అనేది క్యాన్సిల్ అవుతుంది, 2 డివిజిబుల్గా ఉంది. అలాగే 3 కానీ డివిజిబుల్ ఉంది, అంటే 6కి 2 డివిజిబుల్ ఉంది, అలాగే 3 కూడా డివిజిబుల్ ఉంది. అలాగే 6కి 6 కూడా డివిజిబుల్ ఉంది, అలాగే 1 కూడా డివిజిబుల్ ఉంది. అంటే 1 6ల 6, అలాగే 2 3ల 6, అలాగే 3 2ల 6, 6 1ల 6. అంటే ఇక్కడ చూడండి ఎన్ని డివిజిబుల్స్ ఉన్నాయి? 4 డివిజిబుల్స్ ఉన్నాయి. 1 2 3 4. అంటే సో 2 కన్నా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ ప్రైమ్ నెంబర్స్ గురించి నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, వీటిని చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2కి డివిజిబుల్ ఏమున్నాయి? అదే నెంబర్తో డివిజిబుల్ అవుతుంది, డివిజిబుల్ విత్ ఇట్ సెల్ఫ్ నెంబర్ 2. లేదా 1 అంటే 1 కానీ లేదా అదే నెంబర్. అలాగే 3కి ప్రైమ్ నెంబర్ డివిజిబుల్ ఏముంది? 1 లేదా 3. అంటే 2 మాత్రమే డివిజిబుల్ అనేటివి ఇక్కడ ఉన్నాయి. ఇటువంటి వాటి అన్నిటిని కూడా ప్రైమ్ నెంబర్ అంటారు. ఎయిదర్ 1 అన్నా కావచ్చు ఆర్ ఇట్ సెల్ఫ్ డివిజిబుల్ నెంబర్స్ని, రైట్. సో అటువంటి వాటిని ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. మీకు ఇంకా పూర్తిగా వివరాలు కావాలంటే మన డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నాను, అందులో చూసుకోండి, ఓకే. సో ఈ ప్రైమ్ నెంబర్స్తో ఈ యొక్క 60 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ తెలుసుకోవాలి అంటే మొదటి నెంబర్ ఏది? 2. 2తో డివిజిబుల్ చేయండి 60ని. 60ని 2తో డివిజిబుల్ చేసినట్లయితే ఎంత వస్తుంది? 60. సో 2 30ల 60, కాబట్టి ఇక్కడ 30 రాసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన ఈ 30ని మరలా 2తో డివిజిబుల్ చేయండి, రైట్. 2తో డివిజిబుల్ అవుతుంది కదా, సో 15, ఓకే. 15 తర్వాత ఈ యొక్క 15ని దేంతో డివిజిబుల్ చేస్తారు? 2తో డివిజిబుల్ కాదు, కాబట్టి ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. 2 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది? 2 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ 3, కాబట్టి 3 5ల 15. సో ఎంత అవుతుంది? 5 అనేది వస్తుంది, రైట్. సో ఫైనల్గా ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి. 2 × 30, 2 × 30 60, అలాగే 2 × 15 30, రైట్. అలాగే 3 × 5 ఎంత అవుతుంది? 15, ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తీసుకోవాలి, ఈ నుంచి తీసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి ఈ యొక్క 2 × ఈ యొక్క 2, రైట్. అలాగే ఇక్కడ ఉన్న 3 × 3 × 5, ఓకే. 2 × 2 ఏమవుతుంది? 2 స్క్వేర్ × 3 × 5, ఓకే. సో ఇది దీనికి ఆన్సర్, రైట్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 60 అన్నప్పుడు దానికి ఆన్సర్ ఏంటి? 2 స్క్వేర్ × 3 స్క్వేర్ × 5 అని అర్థము. సో ఈ విధంగా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ను ఇలా
సాల్వ్ చేయాలి. మరొక ఎగ్జాంపుల్స్తో మీకు వివరిస్తాను, అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు 60 కాకుండా మరొక ఎగ్జాంపుల్. ఓకే, 72 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. రైట్, ఫైండ్ ది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 72 అని అడిగినప్పుడు ఇందాకే మీకు వివరించినట్టుగా ఫస్ట్ 2, 3, 5 ఇట్లా ఆర్డర్ వైజు డివిజన్ చేసుకుంటూ రావాలి. 72ను 2తో డివైడెడ్ చేస్తే 36. రైట్, ఆన్సర్ ఎంత వస్తుంది? ఈ యొక్క 36. మరలా ఆ యొక్క 36ను దేంతో డివైడ్ అవుతుంది? 2తో ట్రై చేస్తే 2తో డివైడ్ అవుతుంది. ఓకే, 2తో. రైట్, సో దీని యొక్క ఆన్సర్ 18. ఓకే, అలాగే 18 ఇక్కడున్న 18ను మరలా 2తో డివైడ్ చేయాలి. ఎందుకు? 2తో డివైడ్ కాకపోతే అప్పుడు 3కి వెళ్ళాలి. 2తో డివైడ్ అవుతుంది కాబట్టి 2 9 18 కనుక ఇది ఎంత వస్తుంది? 9 ఆన్సర్. ఓకే, ఇప్పుడు ఈ యొక్క 9ని 2తో డివైడ్ అవ్వదు. 2 తర్వాత ఏముంది? 3తో డివైడ్ చేయాలి. అప్పుడు 3 మూలలు ఎంత? 9 కాబట్టి ఇక్కడ 3 ఆన్సర్. ఆ తర్వాత 3 ఈ 3 అనేది దేంతో డివైడ్ అవుతుంది? 3తోనే డివైడ్ అవుతుంది. సో 1 ఇది. సో ఇప్పుడు మీకు ఈ వివరణ అర్థం అవ్వాలంటే 2 into 36 is equal to 72. అలాగే ఇక్కడ చూడండి 2 into 18 రైట్ 36. అలాగే 2 into 18 36. తర్వాత 3 into 9 is equal to 18. తర్వాత 3 into 3 is equal to 9. ఓకే, సో ఈ యొక్క 9 వచ్చింది కదా, 9 into డివైడెడ్ బై 3 into 3 9. ఆ తర్వాత ఈ 9 ఉంటుంది 3 into 1 3. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ ఏమొస్తుందంటే 2 cube. ఇక్కడ చూడండి 3 into 3 9 వచ్చింది. రైట్, ఫైనల్గా మరలా ఈ 3 into 1 is equal to 3. సో ఈ 3 అంటే ఏమవుతుంది? ఇక్కడ చూడండి ఈ 2 2 2 అంటే 2 into 2 into 2. రైట్, సో ఇంటూ 3 into 3. ఇక్కడ ఏమొస్తుంది? 2 into 2 into 2 2 cube into 3 into 3 3 స్క్వేర్. ఫైనల్గా ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఈ విధంగా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ప్రాబ్లమ్స్ను తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్, అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ఇచ్చాను. మీకు నేను ఒక చిన్న హోంవర్క్ ఇస్తాను, దానిని మీరు ప్రాక్టీస్ చేసి కామెంట్లో దాని యొక్క ఆన్సర్ని తెలియపరచండి. అలా తెలియపరచడం వలన మీరు కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ను ప్రాక్టీస్ చేసినట్లు అవుతుంది. ఇతరులు కూడా మీ యొక్క ఆన్సర్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తారు. రైట్, సో 94 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎంతో తెలుసుకోవాలి. 94 ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 94. కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క డిజిటల్ క్లాస్ స్కూల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా మేము వివిధ రకాల ఎడ్యుకేషన్ వీడియోస్ను అప్లోడ్ చేస్తూ ఉంటాము. అవన్నీ కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గాను మరియు ఆయా సబ్జెక్టులో మీకు నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.